ఇదిగో బాబు ఓ టీ అమ్మా. 3 నెలలైంది సార్ సరిగ్గా పడుకుని. కొనుక్కు తీద్దామంటే చాలు ఎవరో దూరం నుంచి అరుస్తున్నట్టు, తలుపులు గట్టిగా బాగుతున్నట్టు. అదిగో ఒకటే చప్పుళ్ళు సార్. దయ్యాలున్నాయా సార్? మనుషుల కంటే భయంకరమైన ఎక్కడ ఉంటాయండి? సుదర్శన్ సార్. సుదర్శన్ గారు, దెయ్యాలంటే భయం పోవడానికి ఆంజనేయ స్వామి దండకం చదువుతాం. అవును సార్. ఈ బిల్డింగ్ లో ఉన్న దెయ్యాల నుంచి మీకు భయం పోవాలంటే ఓ 5 అడుగుల 8 అంగుళాల ఆంజనేయ స్వామి కథ చెప్పనా? కొమ్మద్ది నల్లగుడి మొత్తం కలిపి 10,000 జనాభా కూడా లేని 2 ఊళ్ళు 30 ఏళ్ల నుంచి కొట్టుకుంటున్నాయి. నారపరెడ్డి నీడ కింద కొమ్మద్ది, బసిరెడ్డి బలం మీద నల్లగుడి. ఆ నియోజకవర్గంలో ఉన్న 25 ఊళ్ళని 2 ముక్కలుగా విడగొట్టేశాయి. 30 సంవత్సరాల క్రితం కొమ్మద్దిలో మొదలైన 5 రూపాయల ఫ్యాక్షన్ ఆ ఏరియాని కరువు ప్రాంతంగా మార్చేసింది. కొమ్మద్ది పొలిమేరలో ఉన్న శాఖలమరి దగ్గర ప్యాకాట్లో చిన్న గొడవ వచ్చింది. బసిరెడ్డి ఆట ఓడిపోయి 5 రూపాయలు బాకీ పడ్డాడు. నల్లగొడోళ్ళు మొండినా కొడుకులు, ఆడితే గెలిచరు, ఓడితే కట్టరు. ఏంటి బాయ్ జాచి మాట్లాడుతాండా? ఏం పౌరుషం పొడుచుకుని వచ్చాండి అదే లెక్క తీరా ముందు. అందుకే దీన్ని 5 రూపాయల ఫ్యాక్షన్ అంటారు. దానికి ప్రతీకారంగా నారపరెడ్డి బసిరెడ్డి మనుషుల్ని కిలో రాయితో కొట్టి చంపాడు. ఆ కోపంతో బసిరెడ్డి నారపరెడ్డి తండ్రి తిమ్మారెడ్డిని పొడిసి చంపాడు. దాంతో నారపరెడ్డి బసిరెడ్డి తండ్రి లక్ష్మారెడ్డిని నరికేశాడు. మీ అయ్యట్టంటోండి రెడ్డి. వెళ్ళి మా అయ్యతోనే మాట్లాడుకో. పండగల కొత్త బట్టలు కొనుక్కున్నట్టు ఏడాదికోసారో 2 ఏళ్లకోసారో ఈ కూనీలు జరుగుతూనే ఉంటాయి. బసిరెడ్డి వెరైటీస్ గనుల్లో బాగా సంపాదించాడు. రాజకీయాల్లో దిగాడు. 20 ఏళ్లుగా నియంతలా పరిపాలిస్తున్నాడు. మొట్టమొదటిసారి అతనికి ఎదురు నిలబడటానికి అపోజిషన్ పార్టీకి నారపరెడ్డి ఒక్కడే కనిపించాడు. అతన్ని ఒప్పించడానికి నియోజకవర్గ ఇన్ఛార్జిని ఇంటికి పంపించి మరీ బతిమాలారు. ఈసారి మొగ్గు నారపరెడ్డి వైపే ఉందంటున్నారే. ఈడెవడో కవిత్వం ఏడుసడియో. కొమ్మద్ది కొండగాలికి నల్లగుడి నిలబడగలదా? నిలబడిలా చదువులకని లండన్ వెళ్లి 12 సంవత్సరాల తర్వాత ఊరు తిరిగి వస్తున్న నారపరెడ్డి కొడుకు వీరరాఘవరెడ్డి కోసం తల్లిదండ్రులతో పాటు బసిరెడ్డి కొడుకు బాలరెడ్డి కూడా ఎదురు చూస్తున్నాడు. ఏంది నాయనా, రైలుకు బ్రేకులు లేవా? స్టేషన్ రాకముందే ఇడెక్కి చైన్ లాగినాడు. నీకోసం ఆడదాకా ఆగలేకపోయినానబ్బి. అట్నా బాబా ఏంది మామా, ఏదైనా తట్టుండదా? ఎలక్షన్లు కదప్పా, ఈ 2 మాసాలు అంత జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ బసిరెడ్డి బలవంతుడు కదా. బసిరెడ్డి బలం బస్తాల్లో ఉండాది, మన బలం బస్తీల్లో ఉండాది. నువ్వు గమ్మునుండు.
ఏందిరా నాయనా కిందకి దిగో. పాపాన్ని బేచన్నారా? కోత లేతగా ఉంది. నారపరెడ్డి బిడ్డ యాడ్రా నాగపరెడ్డి బిడ్డ? పాపాన్ని తగబడినాడ్రా. కదలప్పా! ఈడ మంది లేరా, కత్తులు లేవా? అయ్యో!